సాయిలోని ముఖ్య అంశాలు. శ్రీ అక్కలకోట మహారాజు దివ్య చరిత్ర. భాయి కృష్ణాజీ 1978 తర్వాత శ్రీ అక్కలకోట స్వామివారి పాదుకులను దర్శించుకోవడానికి అక్కలకోటకు తరచూ వెళుతూ ఉండేవాడు. ఒకసారి అతను వెళదామని అనుకుంటుంటే స్వామి కలలో కనపడి, నేనిప్పుడు షిరిడీలో ఉన్నాను, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోమని చెప్పారు. అతను ఆ విధంగానే షిరిడీ వెళ్ళి బాబాను దర్శించి తాను అక్కలకోట వెళ్ళి పాదుకులను సేవించి రావటానికి అనుమతి కోరగా, బాబా అతనితో, ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? ఆయనను నేనే, ఈ అవతారములో ఇక్కడున్నాను అని చెప్పగా అతనికి తన కల గుర్తుకు వచ్చి శ్రీ అక్కలకోట స్వామియే బాబా అని తెలుసుకొని చాలా సంతోషించాడు. బాపు సాహెబ్ జోగు అక్కలకోటకు కూడా దర్శనానికి వెళుతూ ఉండేవాడు. ఒకసారి షిరిడీలో బాబాకు హారతి సమయంలో బాబా అక్కలకోట స్వామిగా కనిపిస్తే కాని హారతి ఇవ్వనని పంతం పట్టాడు. అతని ఇష్టప్రకారమే బాబా అక్కలకోట స్వామిగా దర్శనం ఇచ్చారు. అతను చాలా ఆనందపడుతూ బాబాకి హారతి ఇచ్చాడు. ఈ విధంగా శ్రీ అక్కలకోట స్వామి తాము శ్రీ షిరిడీ సాయిబాబా అవతారమని ఎన్నో నిదర్శనాలు భక్తులకు చూపించారు. ఓం తస్సత్. శ్రీ అక్కలకోట మహారాజు ఏ నమః.